యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మరి ఈ 5 ఏళ్లలో ఒకవేళ నీకు ఏదైనా జరిగితేనో, నేనిక్కడ చనిపోతే నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నువ్వు లేకుండా మీ అమ్మ ఎలా ఉంటుందో అని నిన్నే చెప్పు. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అందరం ఇంటికి వెళ్దాం పదండి. ఎందుకు వెళ్ళొద్దు? నువ్వు చదువుకోవడానికి విదేశానికి వెళ్తే అది ఒప్ప, ఇక మేము సంపాదించుకోవడానికి విదేశానికి వెళ్తే తప్ప? భవిష్యత్తుని మార్చుకోవడానికి మేమంతా విదేశానికి వెళ్ళొచ్చు. ఏమంటారు జోకు జనార్దన్? అవును హితేష్ అన్న, మీరు అన్నది పూర్తిగా నిజమే. అయినా ఈ భీమ్ చెప్పడం వల్ల మీరు ఆగిపోతారా? ఏమేం కలలు కన్నారో అవన్నీ మర్చిపోతారా? అసలు అలా ఎలా మర్చిపోతాం హితేష్ అన్న? మేము ఖచ్చితంగా విదేశాలకు వెళ్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పెద్ద వచ్చాడండి విదేశాలకు వెళ్ళటానికి. నోరు మూసుకొని పద ఇంటికి నాతో పాటు. ఏ పులియా, నువ్వు నోరు మూసుకో. ఇక భీమ్, నువ్వు పోయినసారి చెప్పావు కదా మా అందరి విషయాలు నువ్వు కలగ చేసుకోను అని. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు? వినయ్ మీరే కదా, మీరే వీళ్ళందరినీ విదేశానికి తీసుకెళ్లబోతున్నారు కదా. మీరుండండి, నేను వెళ్ళి మీ మీదే కేసు పెడతాను. రామ్జీ, అసలు మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద కేసు పెడతాను, వీళ్ళ మీద కేసు పెడతానని అగ్రిమెంట్ల మీద అందరూ వేలిముద్రలేశారు భీమరావు. అయితే వెళ్ళి అగ్రిమెంట్ కాపీలు తీసుకురండి. అంతవరకు వీళ్ళందరూ బస్తీలోనే ఉంటారు. పదండి. నేను బస్తీకి రానే రాను. మీరందరూ బస్తీకి రావాలి. ఒకవేళ మీరు రాకపోతే బలవంతంగా తీసుకెళ్తాం. చూడమ్మా, ఈ చౌటను ఇంటికి తీసుకెళ్ళు. పదండి, మీరు ఇంటికి పదండి. పద ఏ జోకు, పద పద ఇంటికి పద. నిన్నే పద రా. హితేష్, ఇంటికి పదండి. మీరు. నేను రాను. లక్ష్మి, నువ్వు కూడా పద. ఈ భీమరావు మళ్ళీ మా గెలుపు ఓటముల మధ్యలోకి వచ్చి అడ్డుగా నిలబడ్డాడు. ఏమైంది? వీళ్ళిద్దరికి అసలు ఏమీ తెలీదా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో? వదినా, తండ్రి కొడుకులిద్దరూ వస్తారు, వాళ్లే స్వయంగా చెప్తారు. త్వరగా పద. రా. నా చెయ్యదులు. పద పద అంటాను. జగ్గు, నువ్వెంత దిగజారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను మోసం చేసి ఇలా వదిలేసి పారిపోతావా? నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నావు చెప్పు. ఎందుకు వెళ్తున్నావు? అంటే నేను వెళ్ళి డబ్బు సంపాదించి వస్తే నీకు ఇవ్వనా? నేను ఒక్కనే ఉంచుకుంటాను అనుకున్నావా? ఎందుకు వెళ్తున్నావట? మేము మా కుటుంబాల గురించి ఆలోచించే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అంటే మీరందరూ కలిసి డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్తారా? చూడ్రమ్మా, భీమ్రావ్ చదువుకోవడానికి ఒక మంచి భవిష్యత్ కోసం లండన్కి వెళ్ళగలిగినప్పుడు మరి నేను కేవలం 5 ఏళ్ల పాటు గిరిమెంట్ కూలీగా మారి ఎందుకు వెళ్ళకూడదు? అమ్మా, ఆ సాహెబ్ మిమ్మల్ని పదే పదే వచ్చి అవమానిస్తాడు. అది నేను ఎలా చూడగలను? అందుకే నేను కూడా వాళ్ళతో వెళ్ళాలనుకున్నాను. వీలైనంత త్వరగా అగ్రిమెంట్ తీసుకురావాలి. ఈసారి భీమరావు చేతిలో ఓడిపోవడానికి వీల్లేదు. నరోత్తం గారు, ఒకవేళ ఓడ ఖాళీగా వెళ్ళిందంటే నాకు చాలా నష్టం కలుగుతుంది. వాళ్ళంతా అగ్రిమెంట్ మీద సైన్ చేశారు, వెళ్లకుండా ఎలా ఉంటారు?
వెళ్ళే తీరాల్సి ఉంటుంది, ఏడుస్తూనైనా సంతోషంగానైనా. అందరికందరూ నమ్మక ద్రోహులని తేలింది. అరే, డబ్బులు ఇచ్చి ఇచ్చి నువ్వు వీళ్లకు అంతగా సహాయం చేశావు. ఇక విదేశానికి వెళ్లే అవకాశం రాగానే నీకు మాట మాత్రమైనా చెప్పలేదు. పట్టుబడ్డం మంచిదైంది. అందరిది మంచి ఉద్దేశమే. అందరూ తమ తమ కుటుంబాల కోసం ఏదైనా మంచి చేయాలనుకున్నారు. కానీ ఈ భీమరావుకు ఒకరి మంచి గురించి ఏం పట్టింపు ఉందని అందుకే నాశనం చేశాడు. నేనేం నాశనం చేయలేదు. మీ భవిష్యత్తును బానిస కాకుండా కాపాడాము మేమందరం. మీ అందరికీ కేవలం ఇది మాత్రమే తెలుసు, 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు అని. కానీ మీ అందరికీ ఇది తెలుసా, ఈ 5 ఏళ్లు ఎలా గడుస్తాయో? నీకైతే అంతా తెలుసు, ఎందుకంటే నువ్వు త్రికాల జ్ఞానివి కదా. నీకు భూత భవిష్యత్ వర్తమానం అన్నీ కనిపిస్తాయి. అవును, నాకు తెలుసు. ఎందుకంటే చాలా పుస్తకాలు చదువుతాను. చరిత్ర పుస్తకాల్లో ఇలాంటి విషయాలు ఎన్నో రాసున్నాయి. వాటితో భవిష్యత్తును అంచనా వేయటం సాధ్యమవుతుంది. ఎక్కడున్నాడో? అరే వినయ్ గారు, అగ్రిమెంట్లు దొరికాయా? అందరి అగ్రిమెంట్ తీసుకొచ్చాను. శబాష్! ఇక తొందరగా ఆ భీమరావు ఇంటికి వెళ్దాం, లేదంటే ఆ భీమరావు ఉపన్యాసాలు ఇచ్చి తన మాటల్లో అందరినీ పడేస్తాడు. పదండి. మీ అందరికీ తెలుసా, బానిసత్వ అధ్యాయం ముగిసిపోయిన తర్వాత అప్పుడు ధనిక దేశాలకు వాళ్ల పనులు చెయ్యటానికి పనివాళ్లు బానిసలతో అవసరం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక కొత్త ప్రారంభం చేశారు. వాళ్ళు అగ్రిమెంట్లు రాయించుకుని జనాలను ఇక నుంచి అక్కడికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది బానిసత్వం లాగా అనిపించకూడదు అని. మీ అందరికీ చెప్పడం జరిగింది కదా, 5 ఏళ్ల తర్వాత మీరు బోలెడంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి వస్తారని. కానీ నేను మీకు చెప్తున్నాను, 5 ఏళ్ల తర్వాత వాళ్ళు మిమ్మల్ని విడుదల చేసినప్పుడు అప్పుడు మీ దగ్గర ఈ మాత్రం డబ్బు కూడా ఉండదు, మీరు భారత్కు తిరిగి వచ్చేంత. అసలు ఏమంటున్నావు? మేము 5 ఏళ్లు కూలీ పని చేశామంటే మేము ధనికులమైపోతాం. కానీ నువ్వేమో మా దగ్గర డబ్బులే ఉండవని చెప్తున్నావు. నువ్వు మా అందరి గురించి ఇంత ప్రతికూలంగా ప్రతి క్షణం ఎలా ఆలోచించగలవు? ఇలా చూడండి, మీరు 20 ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు కదా, మరి ఇప్పటి వరకు ఎంత డబ్బు సంపాదించారు? దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. ఇక మీ అందరికీ ఇంత చిన్న విషయం అర్థం కాలేదా? నరత్తం చూసి మీ అందరి ప్రయోజనం కోసం ఏదో ఎందుకు చేస్తాడు? మీ భార్య భర్తలిద్దరూ ఉపన్యాసాలు ఇవ్వకండి. చూడు భీమరావు, నీ వ్యక్తిగత శత్రుత్వం కళ్ళజోడు నుంచి మా అందరి నిర్ణయాన్ని పరిశీలించకు, అర్థమైందా? వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు బాబాయ్. సరే, నేను మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు వాళ్ళు మీకు చెప్పలేదనుకుంటాను. ఈ దేశం నుండి మొదటిసారి అగ్రిమెంట్ కూలీల ఓడ విదేశానికి వెళ్తున్నప్పుడు ఇక ఆ ఓడ నడి సముద్రంలోనే మునిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. మరి ఈ విషయాన్ని వాళ్ళు మీకు చెప్పొచ్చుగా. తరచుగా ఇలాంటి ఓడల్లో ప్లేగు, మసూచి లాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు అప్పుడు రోగికి వైద్యం చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉండవు. అప్పుడు రోగిని ఎత్తుకెళ్లి నేరుగా సముద్రంలో పడేయడం జరుగుతుంది. మరి ఈ విషయం వాళ్ళు మీకు చెప్పారా? చెప్పేది నీకే, నా చెయ్యదురు. మీరలా కోప్పడకండి. ముందు మీరు ఇంటికి పదండి, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరు చాలా కోపంగా ఉన్నారు. నా మాట వినండి, తర్వాత మాట్లాడుకుందాం. కోపం ఎందుకు రాకూడదు? నేను ఎప్పుడు ఏం చేయాలనుకున్నా నాన్న ఇంకా భీమ్ మధ్యలో వచ్చి అడ్డుపడతారు. నేను ఏం చేసినా వాళ్ళ దృష్టిలో తప్పే. ఈసారి కాదు, నేను వెళ్తాను, అది ఇప్పుడే వెళ్తాను. ఇక నువ్వు ఇక్కడే నిలబడి నా కోసం ఎదురు చూడు. ఆగండి, ఆగండి, మీరు చాలా కోపంగా ఉన్నారు. వెళ్ళకండి, నా మాట వినండి, వెళ్ళకండి. ఇది తెలుసుకోవడానికి మీరు ఒక్కసారైనా ప్రయత్నం చేశారా? మీకంటే ముందు ఎవరైతే అగ్రిమెంట్ కూలీలుగా మారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లారో వాళ్లలోంచి ఎంతమంది తిరిగొచ్చారో, ఎంత డబ్బు తీసుకొని తిరిగొచ్చారో? హితేష్ బాబాయ్, నాకు మీరు కూలీ పని చేసుకోవటం వల్ల, డబ్బు సంపాదించటం వల్ల లేదా విదేశానికి వెళ్ళటం వల్ల అభ్యంతరం లేదు. అభ్యంతరం ఏంటి అంటే ఈ విధంగా మాత్రం వెళ్ళకండి.
ఉజ్వల భవిష్యత్తు ఆశతో ఉన్న ఈ వర్తమానం కూడా నాశనం కాకూడదని. చూడు వదినా, నిజమే, నేను లండన్కెళ్ళి చదువుకోవాలనుకున్నది నా కల. కానీ నేను లండన్కెళ్ళేది చదువుకోవడానికి, పటిష్టంగా మారడం కోసం. ఒకవేళ అక్కడి చదువు నాకు మన దేశంలో లభిస్తే లండన్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మీరక్కడికి వెళ్లాలనుకున్నది మీకున్న శక్తిని వదిలేసి మిమ్మల్ని మీరు ఇతరుల చేతిలో కీలుబొమ్మలుగా మార్చడానికి. నేను నీకు నేర్పించిన చదువుని నీటిపాలు చేశావు, నా సంస్కారాలన్నీ మట్టిపాలు చేశావు. ఇక ఇంట్లో నుంచి వదిన ఎప్పటిదాకా వెళ్ళదు అంటే ఈమెకు న్యాయం లభించేంత వరకు. మీరే ఆలోచించండి. ఆ తెలియని దేశంలో మీకో లేదా వీళ్ళందరిలో ఎవరికైనా ఏదైనా జరుగుంటే మిమ్మల్ని కాపాడడానికి అక్కడ ఎవరొస్తారు? నరోత్తమ్ జోషా లేక ప్రచండ దేవా? నేను మీ అందరి ముందు చేతులు జోడిస్తున్నాను. చూడండి, దయచేసి కూలీ పని చేయడానికి మన దేశాన్ని వదిలి ఇంకెక్కడికో వెళ్ళకండి. భీమరావ్, చేతులు జోడించు. పొద్దున్న, సాయంత్రం, రాత్రి, పగలు చేతులు జోడించు. కానీ ఇప్పుడు చేతులు జోడించడం వల్ల ఏం ప్రయోజనం లేదు భీమరావు. వినయ్ గారు, భీమరావు, ఎప్పుడు చట్టం చట్టం అంటూ ఉంటావు కదా. ఇదిగో అగ్రిమెంట్ కాపీ. అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసు కదా భీమరావు? వెనక్కే. చదువు జాగ్రత్తగా బాగా చదువుకో భీమరావు. చదివావా? సంతృప్తి కలిగిందా? అంటే భీమరావు, చట్టం ఏం చెబుతుందంటే అందరూ మాతో పాటు రావాలని. ఇక నేను సాక్ష్యం చెప్తాను. ఈ కాగితాల మీద అందరూ తమ ఇష్టంతోనే వేలిముద్ర వేశారని. బాలా, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నాకంటే చెడ్డవాడు ఇంకెవడ ఉండడు. నా జీవితంలో మీకంటే చెడు ఇంకెవ్వరూ చేయలేరు. కానీ మీకు ఇది మీ జీవితంలోని నిర్ణయం. భీమ్ లేదా నానా ఉపన్యాసాల వల్ల మీ జీవితాలు కొనసాగవు. చూడు లక్ష్మి, వీటి వల్ల ఆనంద ఆరోగ్యం నయం కాదు. నేను ఏం చేసినా వీళ్ళ లెక్క ప్రకారం తప్పే అవుతుంది. అందుకే నా సంగతి వదిలేయండి. కానీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ఈ కాగితాల మీద వేలిముద్ర వేయడానికి మనల్ని ఏ పరిస్థితులు ప్రేరేపించాయో. వీళ్ళ మాటలు వినడం వల్ల ఆ పరిస్థితులు మారిపోతాయా? మన పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికిందో దాన్ని వినియోగించడానికి మనం ఒక్క అడుగు ముందుకు వేయకూడదంటారా?
ఒకవేళ మీ అందరి సమస్య కూడా అదే అయితే, మీరు వెళ్ళిన తర్వాత మీ కుటుంబం ఏమవుతుందో అని అయితే, మీ తృప్తి కోసం చెప్తున్నాను, కుటుంబాన్ని కూడా వెంట తీసుకుని వెళ్ళడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. జోకు, నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళు. జనార్దన్, నువ్వు కూడా నీ భార్యను తీసుకుని వెళ్ళు. ఇక దీపక్, నువ్వు కూడా మీ అమ్మను వెంట పెట్టుకుని వెళ్ళు. హితేష్, నువ్వు అక్కడికి వెళ్ళి నీ కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అందరూ కలిసి అక్కడ కూలి పని చేసుకుంటూ ఉండండి. బాగా డబ్బు సంపాదించుకోండి. అలాగే ఒకవేళ వెనక్కి తిరిగి రాకపోతే ఇబ్బంది మాత్రం ఏముంటుందని, డబ్బు సంపాదించుకోండి, జల్సాలు చేసుకోండి. ప్రచండ దేవ్ గారు, మభ్య పెట్టకండి. మరి అంత తేలిక కుటుంబ సభ్యుల్ని అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ తమ సంసారాన్ని పెట్టడం? భీమ్రావ్, తేలికవ్వని అవ్వకపోని నీకు సంబంధం లేదు. ఇక నిర్ణయం వీళ్ళందరూ తీసుకోవాలి ఏం చెయ్యాలనేది. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం వేలిముద్ర వేసిన ప్రతి ఒక్కరూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సాయం చేసిన వాళ్ళు కూడా. ఈ అగ్రిమెంట్ ని చదువు, మళ్ళీ మళ్ళీ చదువు, 10 సార్లు చదువు. అలాగే చట్టపరమైన దీన్ని అర్థం చేసుకో. ఎందుకంటే ఈసారి వీళ్ళు వెళ్లకుండా నువ్వు గాని నీ ఉపన్యాసం గాని ఆపలేవు. నరోత్తమ్ గారు, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. హితేష్ బాబాయ్, జనార్దన్, జోకు, మీరు కూడా చెప్పండి. చెప్పడానికి వినడానికి ఏముందని? మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ జోకు మాత్రం ఎక్కడికి రావడం లేదు. అవును, దీపక్ కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు. అవును, ఈ ఇంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు. బాలా, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఈ మూర్ఖులందరికీ నచ్చజెప్పు. చట్టానికి భయపడమని చెప్పు. హితేష్, జనార్దన్, జోకు, దీపక్, మీ ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పండి. చట్టానికి భయపడడం అవసరం. ఒకవేళ మనం ఇలాగే వెళ్లకుంటే ఆంగ్లేయుల అధికారులు మనల్ని ఇక్కడ నుంచి లాక్కుంటూ తీసుకెళ్తారు. సరే, విషయం ఇంకా అగ్రిమెంటు, చట్టాలే కదా. బాలాన్నయ్య, ఇక ఈ విషయాన్ని ఇక్కడ ఈ ఇంట్లో కాదు, న్యాయస్థానంలో తేల్చుకుందాం. రే భీమ్, బాలా, నేను నీకంటే కూడా ఇంకా పెద్దగా కేకలేయగలను. భీమ్ ఒక్కసారి చెప్పాడు కదా న్యాయస్థానంలో కలుద్దామని. అంటే న్యాయస్థానంలోనే కలుద్దాం. రామ్జీ, కోపమొద్దు రామ్జీ. న్యాయస్థానంలో కలుద్దామా? సరే, న్యాయస్థానంలోనే కలుద్దాం. అయినా న్యాయస్థానంలో మీరేమైనా గెలిచేది ఉంటేనే కదా. మీకు ప్రతిసారి అనిపిస్తుంది మేమసలే ఎప్పుడు గెలవలేమని, కానీ ప్రతిసారి చివరికి మేమే గెలుస్తాం జోషి గారు. మూర్ఖురాలా, ఏదైనా పెంచుకో కానీ అపోహల్ని పెంచుకోకు రమాబాయ్. సరే అయితే మేం కూడా మా లాయర్ని సిద్ధంగా ఉంచుతాం. కానీ ఒక్క విషయంలో మీ అందరికీ నమ్మకంగా చెప్తున్నాను, ఈసారి న్యాయస్థానంలో గెలుపు మాదే అవుతుంది. వినాయ్, ఒక పంచయ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఓడను కొంచెం సేపు ఆపు. వీళ్ళంతా వెళ్తే అదే ఓడలో వెళ్తారు. నువ్వు విన్నావా భీమరావు?
వీళ్ళందరూ వెళ్ళేది అదే ఓడలో. ఆగుబాలా, తప్పుకోండి. నాన్న, నాన్న, కూర్చో.